అడవిలో నెమలి నాట్యం చేస్తే ఎవరు చూశారు? ఎవరు చూడలేదు, ఎవరు చూడలేదు. ఎందుకంటే ఈ వర్షంలో అందరూ బిజీగా ఉన్నారు తమ ఇళ్ల లీకేజ్, సీల్ ఇంకా క్రాక్స్ రిపేర్ చేయడంలో. అంతా ఇవాళ మన డిబేట్ ఇదే విషయం గురించి. మనతో పాటు పెయింటింగ్ నుంచి ఉన్నారు నేను రంగా, మిస్టర్ రంగా. ఇంకా కోటింగ్ నుంచి సుఖీ, మిస్టర్ సుఖీ. మిస్టర్ సుఖీ. వీరేమంటారంటే పెయింటింగ్ ఇస్ ది బెస్ట్. ఎస్, పెయింటింగ్ ఇస్ ద బెస్ట్. ఇంకా వీరేమంటారంటే థ్యాంక్ యూ. ఎస్, వీరు చేస్తారు పెయింటింగ్ ప్లస్ వాటర్ ప్రూఫింగ్ అంటే కోటింగ్. వాట్ ఈస్ దిస్ కోటింగ్? కోటింగ్ అంటే ఏంటి? మీరు కోటింగ్ ఎందుకు చేస్తారు? అద్భుతం, అద్వితీయం, ఆశ్చర్యం పరిచే ఒక అద్భుతమైన వార్త మన ముందుకు వస్తోంది. పెయింట్ పాతదయిందా, ఇంకా ఇది కోటింగ్ కాలమా? రండి తెలుసుకుందాం కోటింగ్ యొక్క వాస్తవాన్ని. కిందికి దింపండి, కిందికి దింపండి. నాతో పాటు ఉన్నారు మిస్టర్ రెయిన్ కోట్. మిస్టర్ రెయిన్ కోట్, ఇదేం పేరండి? నమస్కారం అండి. నమస్కారం. మిస్టర్ రెయిన్ కోట్, ఈయన ఒక కాంట్రాక్టర్. కానీ ఇదేం పేరండి? అది ప్రజల ప్రేమ అండి. అది డాక్టర్ ఫిక్సిట్ వల్ల నాకు లభించింది. డాక్టర్ ఫిక్సిట్. ఆగండి. అవునండి, మునుపు నా పేరు మున్నా పెయింటర్. నేను కేవలం పెయింటింగ్ పని చేసేవాడిని. ప్రతి గోడ మీద ఒక్కటే రంగుదే బసంతి. అది నిదానంగా వెలిసిపోయే బసంతిగా మారిపోయేది. లీకేజ్, సీలన్, పెచ్చులోడడం మొదలైంది. అప్పుడు నాకు అర్థమైంది కేవలం పెయింటింగ్ తో పని జరగదని. అప్పుడు నా జీవితంలోకి వచ్చింది ఇది కాదు, ఇదిగోమ్మా పక్క జరుగు. డాక్టర్ ఫిక్సిట్ రెయిన్ కోట్. అయితే ఇప్పుడు ఈయన వాటర్ ప్రూఫింగ్ కూడా చేస్తారు. కాదు, తప్పు. ఇప్పుడు నేను వాటర్ ప్రూఫింగ్ కూడా చేస్తాను. అర్థమైంది, రెండు పనులు చేస్తారు, పెయింటింగ్ తో పాటు వాటర్ ప్రూఫింగ్ కూడా. నో, మళ్ళీ తప్పే. ఇప్పుడు నేను కేవలం ఒకే పని చేస్తాను, కోటింగ్. పెయింటింగ్ ఇచ్చే లుక్ ఇంకా వాటర్ ప్రూఫింగ్ ఇచ్చే భద్రత ఆ ఒక్క డబ్బాలోనే. అచ్చం పెయింట్ లాగానే ఉంది, కానీ పని వాటర్ ప్రూఫింగ్ కూడా చేస్తుంది. కరెక్ట్? అవును, కరెక్ట్. మానసికంగా పెయింటర్ గానే ఉంటారు కదా. అవును, కానీ ఇప్పుడు అతను ప్రజలను, గోడలను మోసం చేయడు. ఇళ్ళకి వాటర్ ప్రూఫ్ కూడా చేస్తారు. ఈయన నోటికొచ్చింది చెప్తారు, మనం ఒప్పేసుకుంటావా? చాలండి. అయితే ఇప్పుడు ఆయన ఏదైనా చేసి చూపిస్తారు, అప్పుడు ఒప్పుకుంటారు కదా. లేదు, మీరు కూర్చోండి. ఇది నా షో, నేను కూడా నిలబడగలను. మీరు కూర్చోండి. ప్రేక్షకులారా, ఇది అద్భుతం. వీళ్ళు చేసి చూపించాలి కదా. అయ్యో, నేను కూడా అదే చెప్తున్నాను, చేసి చూపిస్తానని. ఇది రంగా అన్నవాడే పెయింట్. ఇంకా ఇది మేము వాడే డాక్టర్ ఫిక్సిట్ రెయిన్ కోట్ ది కోటింగ్. ఇది రంగా అన్నవాడే పెయింట్ నుంచి రాలిన పెచ్చులు. ఇంకా ఇది మా డాక్టర్ ఫిక్సిట్ రెయిన్ కోట్ ది కోటింగ్. మొత్తానికి సమాధానం దొరికింది. పెయింట్ అయింది పాతది, ఎందుకంటే కోటింగ్ కాలం ఇది. హోల్డ్ ఆన్. కౌంటర్ అనివ్వండి ముందు. నేను చెబుతున్నాను, జనాన్ని పిచ్చి వాళ్ళని చేయడం ఆపండి. అరే, తాజాగా అయితే ప్రతిదీ అందంగానే కనిపిస్తుందండి. ఒక 2 ఏళ్లు గడవనివ్వండి, ఆ తర్వాత ఏమవుతుంది అది మీరు చెప్పరు. ఆ తర్వాత ఏమవుతుంది మిస్టర్ సుఖీ? నేను చెప్పను, మళ్ళీ చేసి చూపిస్తాను. ఏ రేంజ్ అయినా వారంటీ రాసివ్వబడుతుంది. మళ్ళీ చూపిస్తారు. బోల్డ్ లెటర్స్ లో. బోల్డ్ చేసేశారు. క్లీన్ బోల్డ్ లెటర్స్ లో రాసి మరీ చూపించారు. ఇవన్నీ బోల్డ్ చేసేసారు. ఇవన్నీ డాక్టర్ ఫిక్సిట్ ది రిటర్న్ వారంటీ. ఇప్పుడైతే నమ్మకం వచ్చిందిగా రంగా గారు. ప్రేక్షకులారా, రంగా గారు జోష్ లో ఉన్నారు. ఇప్పుడు స్పృహలోకి రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే సుఖీ గారు నోరెత్తకుండా చేసేశారు. ఇప్పుడు ఈ ప్రత్యేక వీడియో ఎవరి కోసం అంటే, ఇప్పటికీ మనసులో సందేహాలు పెట్టుకున్న వారి కోసం. ప్రతి భారీ వర్షాలు కురిసే దేశంలో కోటింగే చేయబడుతుంది. గత 10 సంవత్సరాల నుండి డాక్టర్ ఫిక్సిట్ రెయిన్ కోట్ అయితే ఇలాంటి ప్రతి అకాల వర్షాన్ని తట్టుకుని నిలబడింది. ఈ టెక్నాలజీ ఆవిర్భావం నిజానికి సింగపూర్ లో జరిగింది, కానీ డాక్టర్ ఫిక్సిట్ దీన్ని తయారు చేసింది భారతదేశపు అవసరాలకు అనుగుణంగా.
ఇండియా. కొత్త భారతదేశం ప్రకారం నా దేశం ఈ భూమి మన అరే, కోసమే. మళ్ళీ కబుర్లే చెప్తున్నారు. సారు, మన కోసమే. పనితనం చూపించండి ప్రజలకు. సత్యం. ఆహాహాహా. ఫినిష్ చూడండి. అందంలో వాటర్ ప్రూఫింగా లేక వాటర్ ప్రూఫింగ్ లో అందమా? బాబా ఒక్క నిమిషం, ఫోటోలో అన్ని అందంగా కనిపిస్తాయి. ఏమిటి మీరు అనేది? ఈయన నిజమే చెప్తున్నారు. ఫోటోలో అయితే ఈయన హీరోలా కనిపిస్తారు. థ్యాంక్స్. ఫోటోలో ఇతని మూలంగా ఎంతో మందికి నష్టం కలిగింది. అందుకే నేను దీన్ని సైంటిఫికలీ ప్రూవెన్ యానిమేషన్ ద్వారా చూపించాలనుకుంటున్నాను. ఇది నా షో. నేను చూపిస్తున్నాను. సారీ. అందుకే మేము దీన్ని సైంటిఫికలీ ప్రూవెన్ యానిమేషన్ ద్వారా చూపించాలనుకుంటున్నాము. దీని అక్రిలిక్ టెక్నాలజీ హైడ్రోఫోబిక్. అది నీటిని సర్ఫేస్ మీద నిలవనీయదు. చూడ్డానికి వేయడానికి అచ్చం పెయింట్ లాగానే ఉంటుంది. ఎందుకంటే దీన్ని జీరో డైల్యూషన్ ఇస్తుంది ఒక థిక్ లేయర్. అది గోడలను ఉంచుతుంది పూర్తిగా ప్రొటెక్టెడ్. సాధారణ పెయింట్ యొక్క పొర కేవలం 30 నుండి 50 మైక్రాన్స్ ఉన్న చోట కోటింగ్ యొక్క పొర 110 మైక్రాన్స్ కంటే ఎక్కువ ఉంటుంది. అది గోడల మీద ఎలా మన్నుతుందంటే చిన్న చితక క్రాక్స్ ని కనిపించనివ్వదు. కొంచెం నీళ్ళని కలపండి గురువు గారు. నాకు నీళ్లు కేవలం పానీపూరిలోనే నచ్చుతాయి. దీనిదే డబ్బా తెరవడం ఇంకా నేరుగా మొదలు పెట్టడమే. ఆ పైన ఏ వాతావరణమైనా, వర్షంలో, నీటితో, వేసవిలో ఎండ వల్ల వచ్చే యువి రేస్తో, తేమ వల్ల కలిగే నాచు ఇంకా ఫంగస్తో అన్నిటి నుంచి కాపాడుతుంది. అన్నట్టు ఇంకో విషయం చెప్పడమే మర్చిపోయాను. ఇల్లు కొత్తదైనా కానివ్వండి, పాతదైనా నిశ్చింతగా జీవించాలి. ఎందుకంటే పెయింట్ అయింది పాతది, ఇది కోటింగ్ కాలం అండి. వాహ్, మజా వచ్చింది. కానీ రైమింగ్ చెప్పకండి. చెప్పిందేదో చేసి చూపించండి. పదండి. ఇక్కడ ఒక కోటింగ్ ప్రైమర్ వైట్ది చేసాం. తర్వాత మేం వేసాం 2 కోట్లు రెయిన్ కోట్. ఇక్కడ నేరుగా డాక్టర్ ఫిక్సిట్ 2 కోట్లు రెయిన్ కోట్. ఇక మీరే చూసుకోండి, అయిపోయింది. ఇక వెళ్ళొస్తాం. మీ గోడలు ఇప్పుడు సురక్షితమయ్యాయి. ఇక మమ్మల్ని ఎక్కడ గుర్తుంచుకుంటారు మీరు? మమ్మల్ని పిలవరు, అడగరు. అంత ఎక్కువ కాలం మన్నుతుంది. ఇక్కడ అత్త కోడల కంటే ఎక్కువ డ్రామా కనిపిస్తుంది. ఇప్పుడు కాల్ ఎవరు చేస్తున్నారు? షా గారు. షా గారా? ప్రేక్షకులారా, మనతో పాటు కనెక్ట్ అవుతున్నారు మిస్టర్ షా. హోమ్ ఓనరు, పద్ధతిగా ఉండండి. నమస్కారం మిస్టర్ షా. నమస్కారం. మీకు హృదయపూర్వక స్వాగతం అండి షా గారు. షా గారు, మీరు చొక్కా మీద ఎన్ని రంగులు వేసుకున్నారు? వాటిలో సగమైనా ఈ కోటింగ్ వాళ్ళు ఇచ్చినట్టయితే ఎంతో మేలు జరిగినట్టే. లేదు షా గారు, చూడండి, విషయం ఏంటంటే ఈ రోజు మేము డిబేట్ నిర్వహిస్తున్నాం పెయింటింగ్ వర్సెస్ కోటింగ్ గురించి. పెయింటింగ్ వర్సెస్ కోటింగ్ కాబట్టి మీరు యాజ్ ఏ కస్టమర్ దేన్ని ఇష్టపడతారు సార్? సారు, ముందుగా ఈ షోకి పిలిచినందుకు హృదయపూర్వక ధన్యవాదాలండి. ఏమోయ్, వింటున్నావా? నేను టీవీలో కనిపిస్తున్నాను. నిన్ను నేను గుడ్లు తెమ్మని పంపాను కదా. షా గారు, ప్రశ్న వినండి. ప్రశ్న ఏమిటంటే ఈ కోటింగ్ పెయింటింగ్ లాంటి కలర్స్ ఇవ్వగలదా? ఒకవేళ ఇవ్వగలిగితే అప్పుడెంత అంటారు? ఒకవేళ ఇవ్వలేకపోతే అప్పుడు విషయం. షా గారు, మిమ్మల్ని చూస్తుంటే అనిపిస్తోంది మీకు రంగులంటే చాలా ఇష్టమని. అందుకే మీ వంటి రంగుల ప్రేమికులకు లభిస్తుంది 1000 కంటే కూడా ఎక్కువ కలర్ ఆప్షన్స్, వాటర్ ప్రూఫింగ్ తో పాటు రంగుల మెరుపులు. అంటే మీరు కోటింగ్ శక్తిమాన్ ఏమంటారు రంగా గారు? వీరేమి చెప్పరు. ఏమిటి, కలర్ తో పాటు వాటర్ ప్రూఫింగ్ కూడానా? సుఖీ గారు, కాస్త మీ నంబర్ ఇస్తారా? హలో. పెయింట్ అయింది పాతది, ఎందుకంటే కోటింగ్ కాలం ఇది. ఏం రంగా గారు? చూడండి మహాశయ, ఇల్లు అమ్ముడైపోతుంది. ఇల్లు అమ్ముడైపోతే ఎక్కడ వేస్తారు? చెప్పొచ్చారు. గార్డెన్లు. చూడండి, ఖరీదు ఎక్కువైతే జనం ప్రేమగా నా పేరెందుకు మార్చుతారు? ఒక్కటి అర్థం చేసుకోండి, పెయింటింగ్ ధరలు. అరే నువ్వు ఆగవయ్యా, ట్యాగ్ లైన్ చెప్పు నువ్వు. 1 కంటే మేలు 2, పెయింటింగ్ ధరకే వాటర్ ప్రూఫింగ్ కూడా పొందు. ఇదేంటి? నేను ఏం చూసి ఏం విని ఏం చెప్తున్నాను? రాంచీలోని రంజన మొదలుకొని చిరపుంజీలోని చిత్తరంజన్ వరకు అందరూ చెప్పేది ఒకటే, అదే గోడల మొదలు రూఫ్ ప్రతి ఇంటికి వాటర్ ప్రూఫ్.
ఇది ఫైర్, వాటర్ ప్రూఫ్ ఫైర్. ప్రతి పెయింటర్ మనసుకు అంటుకుంది, వారి యొక్క నుంచి కేవలం కోటింగే వేస్తారు. ఇవి ఆనంద బాష్పాలు, కానీ వారికి దీంతో సంబంధమే లేదు. ఎందుకంటే వీరి పని లాగానే వీరు కూడా పూర్తిగా వాటర్ ప్రూఫ్. రంగా, నిన్నే రంగా, మొహం ఎందుకు తిప్పుకుంటావయ్యా? ఒక డబ్బా ఆయనకి ఇవ్వండి. హ్యాపీనా? ఇల్లరా, ఇప్పుడు నువ్వు కూడా నేర్చుకుని చెప్పు. పెయింట్ అయింది పాతది, ఎందుకంటే ఇది కోటికి కాలం అండి. ఒప్పుకుంటాను. ఇది నా షో, అక్కడ కూర్చో.